శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం 26, 27 శ్లోకాలను తెలుసుకుందాము. శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఆత్మ నిత్యమైనది అని అనేక విధములుగా అనేక రీతులలో ఉపదేశం చేస్తున్నారు. అదే విషయాన్ని ఇంకా దృఢంగా మన మనస్సులలో నిలిచేందుకు ఉపదేశాన్ని ప్రారంభిస్తున్నాడు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. మంచి బాహువులు కలవాడా అర్జున, ఆత్మస్వరూపము నిత్యము అని నీకు అనేక విధాల ఉపదేశం చేశాను. అలా కాకుండా నీకు చాలామంది వేరే వాళ్ళు, తెలివైన వాళ్ళు, మేధావులు లేదా మాకు కూడా తత్వజ్ఞానం తెలుసు అని అనుకున్నవారు ఎవరైనా కొంతమంది నీకు ఈ దేహమే ఆత్మ అని ఉపదేశం చేసి ఉండవచ్చు. వారి ప్రకారం అయినా సరే అథ చైనం నిత్యజాతం, అథ ఒకవేళ నీవు దీనిని అంటే ఈ ఆత్మను, ఈ జీవుడిని నిత్యజాతం సర్వదా జన్మించునట్టిది, నిత్యం వా మన్యసే మృతం అట్లే ఈ ఆత్మ ఈ జీవుడు నిత్యము మరణించునట్టిది అని భావించినచో తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి అట్లయినను నీవు శోకించుట తగదు. అంటే వేరే వాళ్ళు ఎవరైనా అర్జునుడికి ఆత్మకు కూడా జనన మరణములు ఉంటాయని ఎవరైనా చెప్పినా కూడా దాని ప్రకారంగా కూడా నీవు ఈ విషయముగా శోకించటం అనవసరము అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆత్మ తన స్వభావం ప్రకారం పుట్టి మరణిస్తుంటుంది అని అనుకుంటే పుట్టి మరణించే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? వేరే వాళ్ళ ఉపదేశం ప్రకారం అయినా సరే నీవు శోకింపవలసిన అవసరం లేదు. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పదలుచుకున్నారంటే, ఒకవేళ నీవు దేహమే ఆత్మ అని అనుకుంటే, ఆత్మ దేహము రెండూ జన్మించి మరణిస్తున్నాయి అని అనుకుంటే అయినా సరే నీవు శోకింపవలసిన అవసరం లేదు. ఈ వాదన సరి అయినది కాదు అని సూచించటానికి అథ ఒకవేళ అనే పదం వాడి సూచిస్తున్నారు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ అర్జున, ఒకవేళ నీవు ఈ ఆత్మకు జనన మరణములు కలవని భావించినప్పటికీ దీనికై నీవు శోకింపతగదు. ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నారు. శాస్త్రాలన్నింటినీ పక్కన పెట్టేసినా సరే, కేవలం వ్యవహార దృష్టి తీసుకున్నా సరే, వ్యవహార దృష్టి ఏం చెప్తోంది? మనిషి పుడుతున్నాడు, మనిషి పోతున్నాడు. ఈ వ్యవహార దృష్టి ప్రకారం కూడా నీవు దుఃఖానికి లోను కాకూడదు అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః, పుట్టినవాడికి మరణము తప్పదు. ధ్రువః అంటే నిశ్చయము తప్పదు. ధ్రువం జన్మ మృతస్య చ, మరియు మృతస్య అంటే మరణించిన వానికి పుట్టుక తప్పదు. తస్మాత్ అపరిహార్యేర్థే, అందువలన అపరిహార్యే
తప్పించలేని పరిహరించుటకు సాధ్యము కాని అర్థే విషయములకు నత్వం శోచితు మర్హసి, నీవు శోకింపతగదు. పుట్టినవాడు తప్పక మరణించవలసినదే. సుదీర్ఘ జీవితకాలం అనంతరం కూడా ఎవరైనా సరే మరణించవలసినదే. రాక్షసులు కొంతమంది మరణము లేకుండా వరం కోరుకున్నా కూడా అది నెరవేరక సుదీర్ఘ జీవితకాలం తర్వాత మరణించారు. మనకు దీనిని చరిత్ర చెబుతోంది. అలాగే మరణించిన వారు మరల తప్పక పుట్టవలసినదే. మరణించిన వారు తను చేసిన కర్మ ఫలములను అనుసరించి మరల దేహము స్వీకరించవలసినదే. ఒక్క తత్వజ్ఞానులు మాత్రము మరణమే లేదు ఈ ఆత్మకు అని తెలుసుకున్నారు కాబట్టి వారిని మరణము అంటదు. మరలవారు జన్మింపరు. పుట్టినవారు మరణించడము, మరణించినవాడు పుట్టడము ఇది నివారింపలేని విషయములు. నివారింపలేని విషయాలకు, అనివార్యమైన విషయాలకు అంటే మనకు ముందే తెలిసిన విషయములకు శోకము ఉండకూడదు అని అంటున్నారు పరమాత్మ. ఏ విషయంలో అయినా సరే దాన్ని పరిహరించుకోలేకపోతే అది అనివార్యం అయినప్పుడు దాని గురించి దుఃఖపడవలసిన పని లేదు, శోకింప అవసరం లేదు. ఏ దేవుడు దేవత కానీ నీకు మరణం లేదు అనే వరం ఇవ్వలేరు. భీష్ముడికి కూడా స్వచ్ఛంద మరణం అనే చెప్పారు కానీ మరణం లేకుండా ఎవరు వరం ఇవ్వలేదు. ఒక్క తత్వజ్ఞానం కలిగితేనే పునర్జన్మ లేకుండా ఉంటుంది. ఒక్క తత్వజ్ఞానులకు మాత్రమే పునర్జన్మ లేని జీవితం లభిస్తుంది. మనం శోకంతో కర్తవ్యాన్ని విస్మరించకూడదు, ధర్మ మార్గాన్ని విస్మరించకూడదు. కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఈ జన్మ సరిగా ఉంటుంది. అలాగే మరు జన్మ కూడా సవ్యంగా ఉంటుంది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఏలనన పుట్టిన వానికి మరణము తప్పదు, అలాగే మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక నివారింపలేని విషయాలకు నీవు శోకించుట తగదు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.